ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములలో ఎదుగుదాము. లోకరక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ సర్వశుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు కోరుకున్నటువంటి ఒక మంచి పాఠాన్ని మనం విందాం. దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవునికి తిరిగి ఎందుకు ఇవ్వాలి? ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవునికి తిరిగి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన మనం చేద్దాం. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి వందనములు, కృతజ్ఞత, స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ గతించిన కాలం ఎంతో తండ్రి, మీ అమూల్యమైన రెక్కల చుట్టూ మమ్మల్ని కాసి కాపాడినందుకు వందనములయ్యా. తండ్రి, ఈ సమయంలో తండ్రి మీ యొక్క విలువైనటువంటి మాటలు మేము ధ్యానించుచుండగా సహాయం దయచేయండి. చెప్పుచున్నటువంటి నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం దయచేయండి. వింటున్నటువంటి మీ బిడ్డలకు అందరికీ తండ్రి వెనగలిగే మనసు, గ్రహం గల హృదయాన్ని దయచేసి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించలాగా సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి దేహం మీకు ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ప్రతి మనిషికి కూడా పుట్టించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుని యేసుక్రీస్తు వారి నామమున ఏ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోకంలో మరి ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు ఉన్నదంటే అది దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథమేనండి. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు విలువైనది అంటున్నానంటే, ఈ మనిషి భూమి మీదకి రాకముందు మనిషి యొక్క సృష్టి గురించి దేవుడు రాయించి ఉంచాడండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఎలా బ్రతకాలన్నది రాయించి ఉంచాడు. ఈ భూమి మీద నుంచి మనిషి మరణించిన తర్వాత ఎలా తిరిగి లేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది కూడా దేవుడు ముందుగానే రాయించి ఉంచాడండి. మరి ఇలా రాయించి ఉంచడానికి దేవుడు ఎంతగానో కష్టపడ్డాడండి. మనం ఈ తరంలో ఈ భూమి మీదకి రాకముందు మన ముందటి తరంలో ఎన్నో భూకంపాలు వచ్చి ఉన్నవి, ఎన్నో విపత్తులు వచ్చి ఉన్నవి. ఏమంటే ఎన్నో యుద్ధాలు జరిగినవి. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని భూకంపాలు జరిగినా, ఏమంటే ఈ రోజున మనం చదువుకోవడానికి, ఆయన మనసు తెలుసుకోవడానికి ఇంకా మన చేతిలో ఈ బైబిల్ ఉన్నదంటే దేవుని కష్టం ఎంత ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా దేవుని మనసు అండి. ఆ మనసు అయినటువంటి దేవుని ఆలోచన మనం తెలుసుకోవాలి. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలి. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుడు ఈ దేహాన్ని మనకు ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచిస్తే, మన ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి ఆయన నీతి కార్యక్రమాలు జరిపించి ఆయన ఉన్నటువంటి లోకానికి తిరిగి వెళ్ళడానికే భూమి మీద దేవుడి యొక్క దేహాన్ని మనకి ఇచ్చి ఉన్నాడండి. ఏమండి, ఈ దేహానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఈ సృష్టిలో దేనికి కూడా లేవు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేనికి కూడా లేవండి. అందుకేండి శాస్త్రం చెప్తున్నది, ఈ భూమి మీద 86 లక్షల జీవరాశులు ఉన్నాయంటున్నారండి. ఈ 86 లక్షల జీవరాశులు ఎందుకోసం అంటే, భూమి మీద తన స్వరూపంలో పుట్టినటువంటి, తన పోలిక చొప్పున పుట్టినటువంటి నరుని కోసమే ఈ 86 లక్షల జీవరాశులు కూడా బ్రతుకుచున్నవి, ఉనికి కలిగి ఉన్నవి. మరి మనిషి ఎవరి కోసం అండి? మనిషి ఎవరి కోసము? ఈ లోకంలో ఉన్నటువంటి నీరు మనిషి కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం మనిషి కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు, సమస్త వస్తువులు అన్నీ కూడా మనిషి కోసం కదా. మరి మనిషి ఎవరి కోసము ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి ఎవరి కోసము? ఏమండి, ఒక భార్య భర్త కోసమో, భర్త భార్య కోసమో, పిల్లలు తల్లిదండ్రుల కోసమో, తల్లిదండ్రులు పిల్లల కోసమో, ప్రజలు నాయకుల కోసమో, నాయకులు ప్రజల కోసమో అన్నది పక్కన పెడితే, వీరందరూ కూడా మనుషులే. కాబట్టి ఈ మనుషులందరూ కూడా ఎవరి కోసము అనేది బాగా గమనించాలండి. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము దేవుడు మనిషి కోసం ఇస్తే, అది ఒక కాయ అయినా, ఒక ఫలమైనా, మరొకటి ఏదైనా సరే అది మనిషి కోసం అయితే, మనిషి ఏం చేస్తున్నాడంటే, ఆ మనిషి ఏదో మొక్కుకొని తల వెంట్రుకలు దేవునికి ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి దేహమే దేవునికి కావాలనుకున్నప్పుడు ఈ తల వెంట్రుకలు దేవుడికి ఇస్తే ఏంటండి? ఏమండి, ఈ దేహమే దేవుడికి సజీవ యాగంగా కావాలని కోరుకుంటున్నాడండి. ఈ తల వెంట్రుకలు ఒకటి ఇస్తే సరిపోతుందా? లేదంటే ఈ తల వెంట్రుకల వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగమా? పోనీ ఇంకా కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, మరి మనిషి మరి పండించినటువంటి పంట పొలాల్లో నుండి కొన్ని ఫలాలు అనేటటువంటి, కొన్ని కాయలు అనేటటువంటి, కొన్ని పువ్వులు అనేటటువంటివి దేవుడికి చెల్లిస్తూ ఉంటారు. దేవుడికి అలా చెల్లించడం వల్ల మనిషి అవన్నీ మళ్ళీ తిరిగి పొందుకుంటున్నాడు కదా. మరి దేవుడికి ఏం ఉపయోగం? ఏమంటే, దేవుడు ఇవన్నీ కోరుకుంటున్నాడు అంటే దేవుడు అవి ఏం కోరుకోవట్లేదండి. దేవుడు కోరుకున్నదే మనం ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఏమంటే, దీని గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 7:9 అంటాడు కదా, ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదండి.
ఏమంటే ఇది ఎంత వాస్తవం అంటే మన తల్లిదండ్రులుగా ఉంటున్న మనమే మన పిల్లలకి ఏం కావాలనేది అది మన సాధ్యమైనంత వరకు అది కొనిపెడుతూ ఉంటామండి. ఏమంటే రొట్టెని అడిగితే ఆహార పదార్థాల్లో ఇస్తాము కానీ రాడునివ్వం కదా. ఏమంటే చేపను అడిగితే ఆ చేప మనం పెట్టడానికి ప్రయత్నిస్తాం కానీ పామునివ్వం కదండి. మనుషులుగా మనకే ఎంత ఉంటే మరి దేవుని విషయానికి వస్తే మరి మనిషి ఆలోచన ఎందుకు తప్పిపోతుంది? దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, మనిషి మరొకటి ఇస్తున్నాడు. ఎంతవరకు వాస్తవం అండి? ఒకసారి మన బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి అబ్రహాం గారిని కూడా మనం చూసుకున్నట్లయితే, నీ తండ్రి ఇంటి నుండి నేను చెప్పు ప్రదేశానికి వెళ్ళు అన్నప్పుడు అండి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి అబ్రహాం గారు. ఏమంటే తర్వాత కాలంలో నీకున్నటువంటి ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మన్నప్పుడు అండి అబ్రహాం గారు ఇస్సాకుని బలిగా ఇచ్చేసాడు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి ఆది కాండంలో మనకు ఆ విషయం రాయబడి ఉండదు కానీ ఎబ్రిల్ రాసిన పత్రిక వచ్చేసరికండి ఏమండి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాల్లో ఉంటుంది కదా. కాబట్టి అబ్రహాం విశ్వాసం బట్టి ఇస్సాకుని బలిగా ఇచ్చాను అని రాయబడి ఉంటుంది. ఎలా ఇచ్చేసాడు అంటే తన మనసులో తన ఆత్మలో ఎప్పుడో దేవునికి ఇస్సాకుని బలిగా ఇచ్చేసాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు అది చూశాడండి. ఏమండి అబ్రహాము దేవుడు ఏది కోరుకున్నాడో అది ఇవ్వడానికే ప్రయత్నించాడండి. మరి ఈ తరంలో ఉన్నటువంటి మనము దేవుడు అడిగినటువంటి దేహాన్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అసలు ఈ దేహాన్ని మనం దేవుడు కోరుకున్నాడండి. దానికి ముందు అసలు ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడా లేదన్నది మనం పరిశీలన చేద్దామండి. ఏమండి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఏమండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏమండి ఈ దేహము నా ఇష్టము నా సొంతము అని చేసి అనుకుంటూ ఉంటామండి. ఈ దేహానికి ఏమేం కావాలో అన్నీ కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఈ దేహం ఎవరి వలన వచ్చిందని చేసి మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఏమండి ఈ దేహం నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది అనుకుంటామండి. ఏమండి అది వాస్తవమే. కానీ ఆ తల్లిదండ్రులకి మన దేహం రావడానికి గల కారణం ఎవరంటే దేవుడే అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు గారు కూడా తన పుట్టుకుని గురించి ఆలోచన చేస్తూ 119వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నా అంతరింద్రియములు నీవే కలగజేసేతివి, రహస్యమందు నేను విచిత్రంగా భూమి యొక్క అగాధ స్థలములో నిర్మింపబడినాడు, నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడినటువంటి దినములు ఒకటైనను కాకమునిపై నీ గ్రంథంలో నా యొక్క దినములన్నీ కూడా రాసుకున్నావు, నాకు కలిగి ఉన్నటువంటి ఎముకలు ఒకటైనను కూడా నీకు మరుగుపడి ఉండలేదు అని భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడండి. అంటే ఆయన పుట్టుకను గురించి దేవుడు చేసిన మేలుని గురించి ఎంత అద్భుతంగా రాయిసాడో చూడండి ఆ కీర్తనలో, 139వ కీర్తనలో. మరి ఈ రోజు ఉన్నటువంటి మనిషి ఏ మనిషి అయినా సరే ఈ దేహం దేవుడి వల్ల నాకు కలిగింది అనేటటువంటి ఆలోచన ఎవరైనా కలిగి ఉంటున్నారండి? ఏమైనా మాట్లాడితే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మా వంశం అలాంటిది మా వంశం ఎలాంటిది అని చేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఏ బ్లడ్ అయినా ఏ బ్రీడ్ అయినా ఏ వంశం అయినా సరే ఆది తండ్రి అయినటువంటి ఆదాము గర్భం నుండి వచ్చినటువంటి వారమే. ఏమండి ఆది తండ్రి అయినటువంటి ఆదాము గర్భం నుండి వచ్చినటువంటి వారమే. ఆయన ద్వారా కలిగినటువంటి శరీరాలతోటి భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారం. మరి ఆదాము దేవుని కుమారుడు అయితే ఆ దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, నీ దేహం నాకు కావాలి అని చేసి. ఎలా కావాలని కోరుకుంటున్నాడో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడిచ్చినటువంటి శరీరం దేవునికి ఎలా కావాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ దేహము దేవునికి సమర్పించండి అంటున్నాడండి. ఏమంటే ఈ రోజునాడు ఈ దేహానికి ఏం కావాలో మనం సమకూర్చుకుంటున్నాం, కానీ దేవుడికి ఈ దేహాన్ని ఎలా సమర్పించాలనేది ఏ నరుడైనా ఆలోచిస్తున్నాడండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ దేహాన్ని ఎలా సుఖపెట్టాలనేది ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని యొక్క మనసెరిగి ఆయన సుఖపెట్టాలనేటటువంటి ఆలోచన ఎవరైనా చేస్తున్నారా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఆలోచించండి. ఈ భూమి మీద మనకున్నటువంటి తల్లిదండ్రులే మనం ఈ యొక్క లోకంలో ఒక దేశం నుండి మరొక దేశానికి ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు కోరేటటువంటి కోరిక ఏంటో తెలుసా?
కొంతకాలం అయిన తర్వాత నాయన మిమ్మల్ని చూడాలని ఉన్నది, మీరు పంపించేటటువంటి డబ్బులు మాకు వద్దు, మీరు పంపించేటటువంటి వస్తువులు మాకు వద్దు నాయన, మీరే మాకు కావాలి నాయన, మీరు త్వరగా వచ్చేయండి అని చేసి మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి, ఈ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో సినిమాలు ఎన్నో సీరియల్ కూడా లోకంలో ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే అవి చూసైనా సరే దేవుడు మనసు ఆలోచించాలండి. అందుకే చెప్తున్నాను ప్రియమైన దేవుని వల్లరా, మనిషి యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటి ఆ యొక్క సీరియల్ని, ఆ సినిమాల్ని చూసి మరి వాటిని 100 days అని అనేక వందల సీరియళ్ళని మీరు పొడిగిస్తున్నారు కదా, మరి అందులో దేవుడి మనసుని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఏమండి, దేవుడు కూడా అదే కాన్సెప్ట్ అండి. దేవుడు కూడా కోరుకునేది అదే అండి. దేవుడు ఈ శరీరం ద్వారా నువ్వు పండించేదో, ఈ శరీరం ద్వారా నువ్వు ఇచ్చేదో ఆయనకు అవసరం లేదండి. నీవే కావాలి ప్రియమైన దేవుని వాళ్ళరా, నీవే కావాలి. అలాగే మన క్రైస్తువులు కూడా చూడండి, దశంభాగం ఇస్తూ ఉంటారండి. ఇవ్వద్దని అనట్లేదు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో ఒకటి దశంభాగం అనేది ఇవ్వాలి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇవ్వాలి, 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు ఇవ్వాలి. అది దశంభాగం. మరి ఈరోజు కూడా నువ్వు దశంభాగంతో ఆగిపోతే ఎలా? ఒక క్రైస్తవుడా నీవు దశంభాగంతో ఆగిపోతే ఎలా? దశంభాగం ఇవ్వండి. సంఘం నడిపింపబడాలన్నా, సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాలు జరిగించాలన్నా భాగమే కాదండి. సంఘానికి ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి అవసరత ఎంతైతే ఉన్నదో అవసరాన్ని తగ్గట్టుగా దశంభాగం కాదు, అవసరం అయితే 20% కూడా మీరు ఇవ్వండి. మీ శాలరీ అంతా ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఏమంటే దేవుడు క్రైస్తవులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అది ప్రియమైన దేవుని వాళ్ళరా. శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికంగా ఉండాలి. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి నీతి ఏంటంటే దశంభాగం. ఈ రోజు నాడు క్రైస్తవుడిగా నీకు ఇచ్చినటువంటి నీతి ఏంటంటే అంతకు మించి ఉండాలి. అంతకు మించి ఉండాలంటే ఒక గుడ్ ఫ్రైడే జరుగుతున్నా, ఒక ఈస్టర్ జరుగుతున్నా, ఒక దేవుని కార్యక్రమం ఏది జరుగుతున్నా ఆ కార్యక్రమానికి ఎంత అయితే అవసరమో అంతకు మించి నువ్వు ఇవ్వవలసిన వాడివే ఉన్నావు. ఆ బాధ్యత ఒక క్రైస్తవుడిగా దేవుడు మన భుజాల మీద పెట్టి ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ దశంభాగాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుడు కోరుకున్నది ఏంటి? మన దేహాన్నే కోరుతున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ దేహాన్ని ఆయన సమర్పించండి అంటున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధంగా మన దేహాన్ని మొదటగా సిద్ధపరచాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొదటగా సిద్ధపరచాలండి. ఒక కన్యక ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఒక పురుషుడి చేతిలో పెట్టడానికి ఒక స్త్రీని పెళ్లి కూతురుగా సిద్ధపరుస్తారండి. అలాగే దేవుడు కూడా మన దేహాన్ని ఇచ్చే ముందు మన దేహాన్ని పరిశుద్ధంగా సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి పరిశుద్ధంగా అంటే, మన దేహము కల్మసం అయిపోయిందండి. మన దేహము పుట్టుకతోటే మన పుట్టిన తర్వాత మన దేహము పాపలోకంలో జీవిస్తాను కాబట్టి పాపాన్ని అంటించుకున్నటువంటి వారుగా మనం బ్రతుకుతున్నామండి. ఏమండి, బాలుడికి మూర్ఖత్వము స్వభావికంగా వాడికి వస్తుంది. బాల్య దశ నుండే మనలో పాపం అనేటటువంటిది పేరుకుపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఇన్ని సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత ఈ దేహము పరిశుద్ధంగా ఉన్నదంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలండి, ఈ దేహం పరిశుద్ధంగా లేదు అని. కాబట్టి ఈ దేహం పరిశుద్ధంగా లేదు కాబట్టి మనం పవిత్రపరచుకోవాలంటే ఎలాగంటే, ఈ లోకంలో మరి బట్టల్ని వాష్ చేయడానికి కొన్ని వాషింగ్ పౌడర్స్ ఉంటాయండి, కొన్ని మరకల్ని తీసివేయడానికి కొన్ని లిక్విడ్స్ ఉంటాయండి. కానీ పాపం అనే మరకను పోగొట్టుకోవడానికి ఈ లోకంలో ఏదైనా లిక్విడ్ ఉందా? పాపం అనేటటువంటి మలినాన్ని పోగొట్టుకోవడానికి ఈ లోకంలో ఏదైనా డిటర్జెంట్ పౌడర్ ఉన్నదంటే ఏది లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ పాపం అనేటటువంటి మలినాన్ని, ఈ పాపం అనేటటువంటి మరకని పోగొట్టుకోవాలంటే ఈ లోకంలో ఉన్నది ఒకే ఒకటి, అది క్రీస్తు రక్తం. ఇది ఖచ్చితంగా బైబిల్ చేత పెట్టుకుని చెప్తున్నానండి. క్రీస్తు రక్తమే మన పాపాల నుండి ఆయన పవిత్రులుగా మనల్ని మారుస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మన పాపాల నుండి మన రక్తాన్ని, మన దేహాన్ని శుద్ధిపరిచేటటువంటి ఒకే ఒక్క మెడిసిన్ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకు ఆయన రక్తం అంత పవిత్రమైనది అంటే, ఈ లోకంలో పుట్టుకొచ్చినటువంటి ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవుడు పొందాలనుకున్నటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను పొందలేక అందరూ పాపం చేసి తప్పిపోయారండి. నీతిమంతుడును లేడు, ఒక్కడును కూడా లేడు. దేవుడిచ్చిన మహిమను పొందకుండా అందరం కూడా పాపులై పాపం చేస్తూ ఆయన మహిమ నుండి తొలగిపోయి ఉన్నారు. కానీ ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఒక్క పాపమైనను కూడా లేకుండా, ఏమంటే ఒక పాపం అనే మరకను కూడా అంటించుకోకుండా భూమి మీద బ్రతికినటువంటి నరులు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుని వల్ల, జీసస్ క్రైస్ట్.
ఆయన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అండి ఆయనలో చిన్న మచ్చైన మనకు కనిపించదండి, చిన్న పాపమైన కూడా మనకి కనిపించదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, తప్పు పట్టుకునేటటువంటి వారికి ఎన్నో తప్పులు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆత్మలో కపటం లేకుండా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, సాత్వికమైనటువంటి మనసుతో దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తు వారు పవిత్రుడని మనకు ఇట్టే అర్థమవుతుందండి. ఆయన స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరు అని చేసి ఛాలెంజ్గా మాట్లాడి ఉన్నారండి. కాబట్టి ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా మారుస్తుందండి. కాబట్టి ఆయన రక్తం వలన మన శరీరాలని పరిశుద్ధంగా మార్చుకోవాలి. అలా మార్చుకున్న తర్వాత మన శరీరాన్ని పరిశుద్ధంగా సిద్ధపరచుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరం మార్చేసుకోవాలండి. దేవునికి అనుకూలంగా మలుచుకోవాలటండి ఈ శరీరాన్ని, దేవునికి అనుకూలంగా మలుచుకోవాలండి. చూడండి, ఏదైనా ఒక వాహనం కొనుక్కుంటే ఆ వాహనం మనకు అనుకూలంగా మలుచుకుంటామండి. ఏమండి, మనకు అనుకూలంగా మలుచుకుంటాం. ఒక యవనస్తుడు ఒక బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడికి అనుకూలంగా బైకులు కొనుక్కొని మార్పులు చేర్పులు చేసేస్తూ ఉంటాడు. అలాగే ఒక కారు కొన్నా మనకు అనుకూలంగా ఆ యొక్క కారుని రీమోడలింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒక ఇంటిని కట్టించుకున్నా సరే ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వసతి కూడా మనకు అనుకూలంగా ఉండాలని చేసి మనం ఆ యొక్క బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, ఆ యొక్క కిచెన్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, ఏమండి డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలంగా మలిచేసుకుంటున్నాం అంటే మనిషిగా మనం అందులో నివసించాలి. కాబట్టి ఆ నివాస యోగ్యంగా ఆ యొక్క ఇంటిని, ఆ యొక్క గృహాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం. ఏమండి, ఇదంతా కూడా మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఆయనకి ఎలా కావాలంటే ఆయనకు అనుకూలంగా కావాలటండి, ఆయనకు అనుకూలంగా కావాలట. మొదటగా ఈ దేహాన్ని దేవుని యొక్క రక్తంతో, క్రీస్తు యొక్క రక్తంతో మనల్ని పవిత్రులుగా మలుచుకోవాలి, పవిత్రుడిగా పరిశుద్ధంగా మలుచుకోవాలి. అలా సిద్ధపరచుకున్న తర్వాత ఆయనకు అనుకూలంగా ఈ దేహాన్ని మలచాలటండి. ఎలా మలచాలంటే సువార్త పనిలో ఈ దేహాన్ని నలగొట్టాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది యొక్క దేహాన్ని సువార్త పనులు నలగొట్టాలండి. అందుకే మేము మాట్లాడుతున్నాడు కదా, రోమిలకు రాసినటువంటి పత్రిక, మార్క్ సువార్త 8:35 చూసినట్లయితే, ఏమండి మార్క్ సువార్త 8:35 అక్కడ ఏమని మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు వారు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును అంటున్నాడండి. ఏమండి, తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును అంటున్నాడండి. ఏమండి, ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసినటువంటి మాట ప్రియమైన దేవుని వాళ్ళరా. అండ్ మళ్ళీ ఆలోచన చేస్తే చూడండి, తన ప్రాణము రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునవలను అంటున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు బాగా ఆలోచించండి. మన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే మనం దాన్ని పోగొట్టుకుంటాం అంటే, ఏమండి, మన ప్రాణాన్ని తన ప్రాణం రక్షించుకున్న గోరువాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడంటే మన కోసమే, మన బ్రతుకు కోసమే మనం ఈ యొక్క దేహాన్ని ఉపయోగిస్తే మనం ఏదో ఒక రోజు ఈ యొక్క దేహాన్ని విడిచి మన ప్రాణాన్ని పోగొట్టుకున్న వారమే అవుతాం. తిరిగి పొందుకునేటటువంటి వారుగా ఉండం ప్రియమైన దేవుని వాళ్ళరా. బాగా గమనించండి. ఈరోజు నాడు కొన్ని వస్తువులు ఉంటాయండి, ఆ వస్తువులు రీమోల్డింగ్కి ఉపయోగపడవండి. ఒక పేపరు రీమోల్డింగ్ అవుతుంది, ఒక ప్లాస్టిక్ రీమోల్డింగ్ అవుతుందండి, ఒక పెట్రోలు రీమోల్డింగ్ అవ్వదండి. పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ నువ్వు బండ్లు ఎంచుకొని కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత అది ఆవిరైపోతుంది, కానీ తిరిగి మళ్ళీ దాన్ని పొందాలంటే పొందలేమండి, అది ఆవిరైపోతుంది అంతే. అలా ఈ లోకంలో కొన్ని వస్తువులు మళ్ళీ తిరిగి పొందలేనటువంటి విధంగా ఉంటాయి. అలాగే నీ దేహము కూడా నువ్వు మళ్ళీ తిరిగి పొందాలనుకుంటున్నావా, ఒక మార్గం ఉందండి. ఆ మార్గం ఏంటంటే దేవుని పనిలో ఉండాలండి, సువార్త పనిలో ఉండాలి. నీ దేహాన్ని దేవునికి అనుకూలంగా మలచమంటున్నాడు కదా, నువ్వు ఎప్పుడు అనుకూలంగా దేవుడికి మలుస్తావు అంటే దేవుడి కార్యక్రమాల్లో ఉండాలి, దేవుని యొక్క పనిలో ఉండాలి, దేవుని యొక్క సువార్తలో ఉండాలి. దేవునికి ఒక పాత్రగా నువ్వు ఉపయోగపడాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా ఉన్నప్పుడు నీ దేహం నువ్వు మళ్ళీ పొందగలుగుతావు. అలా కాకోకుండా ప్రియమైన దేవుని వాళ్ళరా, నీ దేహము నా ఇష్టము, నా దేహము నా దేహంతో ఏది చేసినా చెల్లుతుంది. నువ్వెవరు చెప్పడానికని చేసి ఈ దేహంతో నువ్వు సిగరెట్ కాల్చినా నీ లెన్స్ పోతాయి. ఏమండి, ఈ దేహంతో నువ్వు వ్యభిచారం చేసినా నువ్వు ఎయిడ్స్ వచ్చి చనిపోతావు.
ఇలా నీ దేహంతో నీకు ఇష్టానుసారంగా బ్రతికితే ఏదో ఒక రోజు మరణం నీకు కబలిస్తుంది. తర్వాత నువ్వు పొందుకోలేవు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ మరణం తర్వాత నీకు మరొక జీవితం లేదు, మరొక శరీరము లేదు. కానీ దేవుని సువార్త నిమిత్తం, దేవుని కార్యక్రమాల నిమిత్తం మాత్రం నీ దేహాన్ని పెట్టుబడిగా పెడితే నువ్వు తిరిగి మళ్ళీ పొందుకోగలుగుతావు. దానికి ఏదైనా ఆధారం ఉందా, దానికి ఏదైనా రుజువు ఉందంటే ఖచ్చితంగా రుజువు ఉంది, ఆధారం ఉందండి. బైబిల్ మనకి ఎంతో మార్గదర్శకంగా భక్తుల జీవితాలను మన కళ్ళెదుటి పెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందులో మొదటగా చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూడండి. ఆయన పుట్టి చనిపోయే సమయానికి 33.5 సంవత్సరాల జీవితకాలం కలిగినటువంటి ఒక యవ్వనప్రాయుడు. తన యవ్వన కాలం మంది దేవునికి అనుకూలంగా, మరి పుట్టినప్పటి నుంచి దేవునికి అనుకూలంగా తన శరీరాన్ని మలుచుకున్నాడండి. ఇశ్రాయేల్ ప్రజల ధర్మశాస్త్ర ప్రకారం 30 సంవత్సరాల నుండి దేవుడి పనిలో ఉండాలి కాబట్టి 30 సంవత్సరాలు దేవుడి సువార్త పనిలోకి వచ్చాడు. దేవుడి యొక్క సువార్తను చేస్తూ ఆయన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడండి. అందుకమే అండి ఆయన మరణించిన తర్వాత ఆయన దేహానికి ఏం జరిగిందో మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, లూకా సువార్త 24వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి మనం పరిశీలన చేస్తే, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి మందిరము ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోనికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసుదేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేపి ఉన్నాడు. ఆయన ఇక గలిలీలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునేది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన దేహానికి సుగంధ ద్రవ్యములు పూయాలని చేసి సిద్ధపరిచిన దినం తర్వాత మరి ఆదివారమున వారు బయలుదేరి వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ దేవదూతలు ఆ స్త్రీలు కనిపించినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? మీరు వెతుకుతున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన మహిమ శరీరాన్ని పొంది ఉన్నాడని చేసి అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆ 2 మనుషులు చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతామండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన తిరిగి లేచాడు, మహిమ శరీరాన్ని ఆయన ధరింపజేసుకున్నాడండి. ఆయనకు మహిమ శరీరం ఎవరు ఇచ్చారంటే స్వయంగా దేవుడే ఇచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలా ఇచ్చాడంటే ఆయనకు ఉన్నటువంటి శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా దేవుడికి సమర్పించాడు కాబట్టి ఆయన మళ్ళీ ఒక శరీరాన్ని పొందుకొని ఉన్నాడండి. అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరం ద్వారా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చండి, ఎక్కడికైనా ప్రవేశించవచ్చు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇదేది గ్రాఫిక్స్ కాదండి, ఏ టెక్నాలజీ కూడా కాదండి, అంతకు మించి అండి. ఈ టెక్నాలజీని ఈ భూమి ఉన్నంత వరకు ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేడు, పట్టుకోలేనటువంటి ఒక గొప్ప శరీరం మహిమ శరీరం అండి. అలాంటి మహిమ శరీరం యేసుక్రీస్తు వారు దేవుడి ద్వారా సంపాదించుకున్నాడండి. ఎలా సంపాదించుకున్నాడంటే ఆయనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో ఆయన జీవితాన్ని మరి ప్రజల కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు, సువార్త నిమిత్తం దేవుడికి అంకితం చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడికి అంకితం చేశారండి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన మహిమ శరీరాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళ, మనము కూడా దేవుని కోసం మనం ప్రయత్నిస్తే, దేవుని సేవ కోసం మనం ప్రయత్నిస్తే, దేవుని సువార్త పనుల్లో మనం బ్రతికితే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనల్ని కూడా దేవుడు ఆ యొక్క మహిమ శరీరంతో మనల్ని కూడా నింపుతాడండి. మనకు కూడా మహిమ శరీరంతో ధరింపజేస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే నేను మహిమ శరీరం గురించి ఇంకా మాట్లాడుతూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కూడా కలిగెను అంటున్నాడండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే యేసుక్రీస్తు వారు మరి మహిమ శరీరాన్ని పొందుకున్నట్టుగా ఆయనే ప్రథమ ఫలంగా తిరిగి లేచినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన బట్టి పాపులమైనటువంటి మనమందరం కూడా తిరిగి లేచేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు అండి. ఆయన పనుల్లో ఉన్నప్పుడు
ఆయన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన పనుల్లో మనం జీవించాలంటే ఆయన పనిని నేర్చుకోవాలి. ఆయన కోసం మన శరీరాన్ని అనుకూలంగా దేవుడికి మలచాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గమనించవలసినటువంటి మాటలు, ఆలోచన చేయవలసినటువంటి అంశము ఈ యొక్క మాటలు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవునికి అనుకూలంగా మీ శరీరాలను ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే 15వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, 37వ వచనము. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజను విత్తుచున్నావు కానీ పొట్టబో శరీరము నువ్వు విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం నిచ్చును అన్నాడండి. ఏమండి, ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా అండి, మహిమ శరీరం మనకు ఎలా వస్తుంది, అదే పొందుకోవడానికి మనం ఏం చేయాలి, ఆ మహిమ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటనేది ప్రతిదీ కూడా వివరిస్తూ చెప్తూ ఉంటుందండి. ఒక అవివేకి వచ్చాడటండి, మరి మృతులు ఎలాగ లేస్తారని చేసి ప్రశ్న వేశాడట. వారు ఎలాంటి శరీరాన్ని సంపాదించుకుంటారని ప్రశ్న వేశాడట. అప్పుడు చెప్తున్నాడండి పౌలు గారు, ఓ అవివేకి, నువ్వు విత్తినది సచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది అది చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, నువ్వు ఒట్టి గింజనే విత్తుతున్నావు, పుట్టబో శరీరాన్ని మాత్రం ఎత్తట్లేదు. కానీ ఆ పుట్టబోయే శరీరం దేవుడి చిత్తానుసారంగా వారికి ఆ దేహం వస్తుంది అన్నట్టుగా భావం కనిపిస్తుందండి. ఏమండి, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం బ్రతికి చనిపోతాము. కొంతమంది అయితే ఈ శరీరాన్ని కాల్చేస్తారు, కొంతమంది అయితే ఈ శరీరాన్ని మట్టిలో కప్పెడుతూ ఉంటారండి. ఆ ప్రాసెస్ ఎలా జరిగినా సరే తిరిగి మళ్ళీ నీకు శరీరం రావాలంటే అది దేవుడి చిత్తానుసారంగానే వస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వ్యవసాయపు రంగాల్లో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు మీరు చూడండి. ఒక వరి గింజను వేస్తే ఆ వరి గింజ సుమారుగా 170-180 వరి గింజలు తిరిగిస్తుందటండి. అది ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఒట్టి గింజగా, ఆ ఒక్క గింజగా ఉన్నటువంటి గింజ భూమిలో పడి చావాలి. అలాగే ఒక కొబ్బరికాయని తీసుకోండి మీరు, ఒక కొబ్బరికాయ, అందులో మంచి విత్తనముగా ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ మట్టిలో పడితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ కాయ కొంతకాలానికి లోపలికి వెళ్ళి మరి ఫలించేటటువంటి విధంగా ఒక మొక్కను తీసుకొస్తుందండి. ఆ మొక్క పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ అదే కొబ్బరి చెట్ల నుండి ఎన్నో కొబ్బరి బొండాలు వస్తాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎన్నో కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి. ఏమంటే ఇదంతా కూడా ఒక మనిషిగా, ఒక వ్యవసాయ రంగంలో ఒక వ్యవసాయం చేస్తూ మనకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. కానీ మన శరీరం గురించి మనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఈ శరీరాన్ని లోకంలో ఉన్నటువంటి లోక ఆశలతో మనం కొల్లబెట్టేసి సమాధి చేస్తే తిరిగి లేవదండి. సజీవ యాగంగా మనం దేవుడికి సమర్పిస్తేనే ఈ దేహం మళ్ళీ తిరిగి లేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళ తిరిగి లేస్తుందండి. అది ఎలాగన్నది ఎందుకంటే మనం చదివి వినిపించుకున్నామండి. మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం నుండి, నీ శరీరం దేవుడికి సజీవ యాగంగా ఉండాలంటే, నువ్వు మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు తిరిగి పొందాలంటే అది దేవుని సువార్త నిమిత్తం ఖర్చుపెట్టు, దేవుని పనుల్లో ఉండు. నీ దేహంతో దేవుని కార్యక్రమాలు జరిగించాలి, కానీ అపవాది కార్యక్రమాలు జరిగించడానికి అస్సలకే వీలు లేదండి. ఇది తెలుసుకున్నటువంటి క్రైస్తవులుగా మనం అందరం కూడా దేవుని పనుల్లో ఉంటూ దేవుని కోసం ఇంకా ఉన్నతంగా ఆలోచించేటటువంటి మనసు కలిగి భూమి మీద జీవించాలి. ఏమండి, ఇలా ఒక భక్తులైనటువంటి వారందరూ కూడా, ఒక పేతురు గారు, ఒక యోహాను గారు, ఒక పౌలు గారు, ఒక పేతురు గారు, ఏమండి ఇంకా భక్తులైనటువంటి యోహాను గారు దేవుని సేవ కోసమే తలని తెగ నరికించుకున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా ఎంతోమంది వారి శరీరాలని దేవుడి కోసం సజీవ యాగంగా ఇచ్చేసి తిరిగి మళ్ళీ పొందుకుంటున్న వేళ మనమెందుకు ఒట్టిగా ఉండిపోవాలి చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు కోరుకున్నటువంటి ఈ యొక్క దేహాన్ని సజీవ యాగంగా మనం ఆయనకి ఇచ్చినట్లయితే, పరిశుద్ధ యాగంగా మనం ఆయనకి ఇచ్చినట్లయితే, దేవుడు మళ్ళీ తిరిగి మనకి ఈ శరీరాన్ని తిరిగిస్తాడు. అది ఎలా ఇస్తాడంటే, ఇదిగోండి, దేవుడికి ఈ శరీరంతో మనం ఇచ్చాం కాబట్టి ఈ శరీరాన్ని ఇవ్వడండి, మహిమ శరీరాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి మహిమ శరీరం మనం పొందుకోవాలంటే దేవుని సువార్త పనిలో ఉండాలండి. దేవుని సువార్త కోసం మన సజీవ యాగంగా బలైపోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి మరి ఒక క్రైస్తవ మిషనరీని మనం చూసినట్లయితే గ్రాహం స్టీవెన్. ఏమండి, గ్రాహం స్టీవెన్ గారు తన కుటుంబం ద్వారా మరి మన ఒడిశా ప్రాంతంలో ఒక ప్రాంతంలో సువార్త చేస్తున్నటువంటి వేళ కొంతమంది మతోన్మాదులు మరి ఆయన కారులో ఉన్నప్పుడు ఆయన కుమారులని ఇద్దరిని కూడా మరి ఆ యొక్క కారులో సజీవ దహనంగా చేశారండి. సజీవ దహనం చేస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి
మరి వారికి దేవుడు ఎలాంటి దేహాన్ని ఇస్తారంటే ఖచ్చితంగా మహిమ శరీరాన్ని ఇస్తాడండి. ఎందుకంటే వారు సజీవ దహనంగా మతోన్మాదుల చేత బలైపోయారేమో కానీ వారు ఎందుకు బలైపోయారంటే దేవుడు పని చేస్తూ సువార్త పనిలో బలైపోయారండి. సువార్త పనిలో వారి యొక్క ప్రాణం పోగొట్టుకున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రాణాన్ని పొందుకోగలుగుతారు. వారు పోగొట్టుకున్నటువంటి వారి దేహాలని మహిమ దేహాలుగా మరి వారు దేవుడి చెంత పొందుకోగలుగుతారండి. ఏమంటే ఇది మీకు అర్థమైతే మనకు కూడా దేవుడు చెప్తున్నాడండి, మీరు ఏదో మతోన్మాదుల చేతిలో మరణించాలని దేవుడు చెప్పట్లేదు. నీ మరణం ఏ రూపంలోనైనా మీకు వస్తూ ఉంటుంది, కానీ ఆ వచ్చిన సందర్భంలో నీవు దేవుని పనిలో ఉన్నావా లేదా? ఆ మరణం నిన్ను కబళిస్తున్నటువంటి వేళకి నీ జీవిత కాలంలో దేవుని పని చేస్తున్నావా లేదా? నీ దేహాన్ని పరిశుద్ధ రక్తంతో కడుక్కున్నావా లేదా? క్రీస్తు నామంలో బాప్తిసం పొందావా లేదా? పొందిన తర్వాత ఆ దేహాన్ని రక్షణ భాగ్యాన్ని కొనసాగిస్తూ కాపాడుకుంటూ సజీవ యాగంగా బలైపోయలేదా? సువార్త నిమిత్తము దేవుని పనుల్లో ఉంటూ దేవుడికి ఇష్టడైనటువంటి ఒక పాత్రగా ఆయన రక్షణను చేతపట్టుకుని లోకానికి ప్రకటన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నీ మరణం పోయిందా లేదా? ఇలా నీ మరణం పోతే నీ శరీరం దేవుడికి ఇచ్చినట్లు అలా ఇచ్చినటువంటి ఆ దేహానికి నీకు దేవుడు మళ్ళీ తిరిగి మహిమ శరీరాన్ని ఇస్తా అంటున్నాడండి. మహిమ శరీరాన్ని ఇస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కదా అలా 33.5 సంవత్సరాలు దేవుడి కోసం బ్రతికి ఆయన బలి అయిపోయి మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. ఆయనే ఒక ప్రథమ ఫలంగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన కోసం బ్రతుకుతూ సువార్త పనిలో ఉంటే సువార్త అనగా మీ అందరూ కూడా తెలిసి మరొకసారి చెప్తాను. ఇదే 1 కొరింథీ పత్రిక 15:3 నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త ప్రియమైన దేవుని వాళ్ళరా. లేఖనముల ప్రకారంగా క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారంగా క్రీస్తు వారు ఈ లోకంలో మరి మరణించబడ్డాడు. లేఖనముల ప్రకారంగా 3వ దినాన్ని తిరిగి ఆయన లేచి మరి పరలోకం ఆరోహణం అయిపోయాడు. ఇది క్రైస్తవులుగా మనకు ఉండవలసినటువంటి విశ్వాసం. విశ్వసించినటువంటి నీవు ఆయన రక్తం ద్వారా నీ దేహాన్ని పవిత్రపరుచుకున్నటువంటి నీవైనా నేనైనా ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకునే లోకంలో మనం ప్రకటన చేస్తున్న వేళ మరణం ఏ రూపంలోనైనా వచ్చినా మనం మరణిస్తే మన దేహాన్ని అగ్నితో కాల్చేసినా మట్టిలో పూర్తి చేసినా సరే ఏ విధమునైనా సరే ప్రియమైన దేవుని వలన ఈ దేహానికి దేవుడు నీకు మహిమ రూపాన్ని ఇస్తాడు, మహిమ శరీరాన్ని ఇస్తాడు. మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆ శరీరం ఎలా ఉంటుందంటే లోకంలో కొన్ని వస్తువులు చెప్తూ ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, సూర్యుని వెలుగు వేరు, చంద్రుని వెలుగు వేరు, నక్షత్రముల కాంతి వేరు. అలాగే నీ నీకు ఇవ్వబడుతున్నటువంటి మహిమ శరీరం యొక్క రూపము కూడా వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడే. 42 మృతుల పునరుద్ధానము అలాగే శరీరం క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడను, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడను, ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. బలహీనంగా నువ్వు మరణించిన ప్రకృతి సంబంధమైనటువంటి శరీరంగా నువ్వు మట్టిలో పెట్టబడిన నీకు మహిమ శరీరాన్ని ఇస్తా అంటున్నాడు. అదంతా కూడా ఎప్పుడంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా, దేవునికి నువ్వు ఉపయోగపడ్డావా లేదా, నీ జీవితం ఉపయోగపడ్డా లేదా అన్నది ఆలోచించాలండి. దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితం ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ దేహంతో దేవుడు కోరుకున్నటువంటి క్రియలు చేసేటటువంటి వారుగా మనం ఉండాలి. ఒకప్పుడు సౌలు ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నటువంటి సౌలు తన సొబుద్ధి చేత దేవునికి అక్కలేనివన్నీ కూడా క్రొవ్విన వాడిని అన్నింటినీ కూడా బ్రతకనిచ్చి దేవుని మాటని విస్మరించాడండి. అందుకే సౌలు రాజుగా విసర్జించబడ్డాడు. అక్కడ దేవుడు అంటాడు కదా, దేవుని మాటని గైకొనుట మేలు అంటాడండి. ఒకసారి చూద్దామా. 1 సమూయేలు గ్రంథము 15:24 1 సమూయేలు గ్రంథము 15:24 క్షమించండి 22 1 సమూయేలు గ్రంథము 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడండి. మాట వినుట శ్రేష్టము.
సౌలు చోది చెప్తూ దేవుని పనిని విస్మరించాడండి. దేవుడు ఒకటి చెప్తే సౌలు మరొకటి చేశాడు. ఏమండి, అక్కడ మరి సమూయేలు గారు వచ్చి ఏమంటున్నాడంటే, ఆయన మాట గ్రహించాలి, ఆయన మనసును గ్రహించాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. నువ్వు ఆయన ఆజ్ఞను పాటించకుండా, ఆయన మనసు తెలుసుకోకుండా, ఆయన మాట వినకుండా నీకిష్టమైనది ఏదో నువ్వు చేసేస్తే నువ్వు అంగీకరింపబడవు, నీ శరీరం అంగీకరింపబడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శరీరంతో చేస్తున్నటువంటి క్రియలు దేవుడికి అనుకూలమైనవా కాదా అనేది ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు మీ ఆత్మ మీకే చెప్తుంది, నేను చేస్తున్న పని దేవుడికి అనుకూలమైందా కాదా అనే సంగతి. కాబట్టి సౌలు అయితే మరి తన ఇష్టానుసారంగా దేవుడు ఉద్దేశం ఎరకోకుండా పనులు చేశాడు. సౌలు అయితే దేవునికి మరి ఇష్టడుగా కాకుండా పోయాడండి. కానీ నువ్వు కూడా అలా కాకుండా పోతే నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు ఇచ్చేటటువంటి దశంభాగం కాదు, నీవు ఇచ్చేటటువంటి తల వెంట్రుకలు కాదు, నీవు ఇచ్చేటటువంటి కొబ్బరికాయో మరి పువ్వులో ఇవి కాదండి. ఇవి కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. నీ సర్వ శరీరము పరిశుద్ధంగా ఉండాలి, నీ సర్వ శరీరము సజీవ యాగంగా ఆయనకు అనుకూలంగా బ్రతకాలనేసి దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి, ఈ శరీరం ద్వారా దేవుడు కోరుకున్నది కూడా చెప్పాలి కదా. దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని దేవునికి ఎందుకు ఇస్తున్నామో మనం తెలుసుకున్నాం. మరి ఈ దేహంతో మనం ఎలా ఉండాలనేది కూడా మనం నేర్చుకోవాలి కదండి. ఒక మాట చూపించి ముగిస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయము, పాత నిబంధన మీకా అనేటటువంటి ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో ఏమంటే దేవుడు మనసు ఆయన చెప్తున్నాడండి. దేవుడు మనసు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటను, కనికరమును ప్రేమించుటను, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటను, ఇదే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమంటే, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏది ఉత్తమమో ఏది న్యాయమైనదో దేవుడు ముందుగానే తెలియజేసి ఉంచాడండి. అది తెలుసుకోకపోవడం మన తప్పిదము, తెలుసుకోకపోవడము, తెలుసుకుని బ్రతకకపోవడం మనం చేయలేనటువంటి మరి పని ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనసు ఎరగాలి, ఆయన రాసిచ్చినటువంటి మాటల్ని మనం గైకొనాలండి. అందుకే అంటున్నాడు, మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడిచ్చినటువంటి దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి, క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. ఆయన మనసు అయినటువంటి బైబుల్ మనం తెలుసుకోవాలి. మనకు తెలియజేసి ఉంచాడు ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏది పవిత్రమో, ఏది మాన్యమో, ప్రతిదీ కూడా రాయించి ఉంచాడండి. అది తెలుసుకున్నటువంటి నీవు దేవునికి ఇష్టానుసారుడుగా, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డగా నీవు ఆయన కోసం బ్రతికేటటువంటి వాడుగా ఉండాలండి. అలా ఉండాలనే మరి ఈ మాటలు మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దేవుడిచ్చినటువంటి దేహాన్ని నువ్వు పరిశుద్ధ యాగంగా ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నీకు మరొక దేహాన్ని ఇస్తాడు. అది మహిమ శరీరంతో ఇస్తాడండి. మహిమ శరీరం ఇస్తాడండి, మహిమ దేహాన్ని ఇస్తాడండి. ఆ దేహంతో నువ్వు దేవుడు ఉన్నటువంటి లోకంలో ఒక ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడి చేత నువ్వు నిత్యము జీవించేటటువంటి గొప్ప ధన్యత నువ్వు పొందుకోగలుగుతావండి. అలా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చినటువంటి మాటల్లో కొన్ని విషయాలు మీ బిడ్డలకు చెప్పి ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి దేహం మరి మీరు ఎందుకు కోరుకుంటున్నారో, ఆ కోరుకున్నటువంటి దేహం మీకు ఎలా కావాలనేది రాయించి ఉంచారు తండ్రి. మరి కాబట్టి మీకు అనుకూలమైనటువంటి సజీవ యాగంగా పరిశుద్ధంగా మా శరీరాలను ఉంచుకొని ఈ శరీరంతో తండ్రి ఉత్తమమైనది గ్రహించి నాయన మరి నీతిగా బ్రతకడానికి, నాయన కనికరం చూపించడానికి, మమ్మల్ని వల్లే మా పొరుగు అని ప్రేమించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి దేహంతో మీ నీతి క్రియలు జరిగించి మీరున్నటువంటి లోకానికి రావడానికి సమస్త మనుషులకి మంచి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు సమయం మాకు దయచేసినందుకు వందనములు తండ్రి. ఈ స్థలాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిత్యము తండ్రి మీ సువార్త పనుల్లో మేము కొనసాగించడానికి నేను సమయాన్ని, అనుకూలమైనటువంటి మంచి పరిస్థితులు మాకు దయచేయండి. సమస్త మహిమ ప్రభావాలు మీకు అర్పించుకొంచు యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.